అప్పట్లో చాలానే గొడవలు అయ్యాయి, కానీ నో యూజ్. నేనైతే సింగిల్ పేరెంట్ చైల్డ్ని. నాకు ఆ టైంలో తెలియక నాన్న కావాలి అని ఏడ్చేదాన్ని. ఏజ్ పెరిగే కొద్దీ నాకు కూడా అర్థమైంది మా నాన్న ఎంత నీచమైన పని చేశాడో అని. నాకు 23 ఇయర్స్ రాగానే శ్రీనివాసులు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. తను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ 10 ఇయర్స్ ఉంది. నేను వయసులో తనకంటే 10 ఇయర్స్ చిన్న. అయినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ కదా, బాగా చూసుకుంటాడని చెప్పి నన్ను ఇచ్చి చేశారు. మా పెళ్ళైన 1 ఇయర్ వరకు మేము స్ట్రేంజర్స్ గానే ఉన్నాము. తను ఎప్పుడు ఫోన్ లో కాల్స్ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. అలా అని నన్నేమో ఎప్పుడు కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు. మాకు పెళ్ళై 1 ఇయర్ అయినా కూడా పిల్లలు పుట్టకపోయేసరికి మా అత్తయ్య మామయ్య వాళ్ళేమో మాలో ఏదో ప్రాబ్లం ఉంది అనుకొని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు చెక్ చేయించుకోరాదు అని అనేవాళ్ళు. నేనా చెప్పలేను వాళ్ళకి, చెప్పడానికి ఏం కానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు. నా చిన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాక నాకు అత్త మామలు ఇంత మంచి వాళ్ళు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పేరెంట్స్ రానే చూసుకుంటా నన్ను. ఒక రోజు ఎప్పటిలానే మా వారు ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. నైట్ మొత్తం మేలుకొని చూసా, అయినా రాలేదు. కాల్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకైతే భయం పట్టేసుకుంది మా నాన్న చేసినట్లు చేస్తాడేమో అని.